ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి ఊహించని షాక్ తగిలింది. తామొకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఎన్డీఏ కూటమి నుంచే తమకు క్రాస్ ఓటింగ్ రూపంలో ఓట్లు వస్తాయి అనుకుంటే ఇండియా కూటమికి చెందిన ఎంపీలే క్రాస్ ఓటింగ్కు పాల్పడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడింది ఎవరు? కావాలనే సొంత కూటమికి హ్యాండ్ ఇచ్చారా? ఎన్డీఏ పక్షాన నిలిచిన ఆ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఎవరు? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి కంటే క్రాస్ ఓటింగే ఇండియా కూటమిని సందేహంలో పడేసింది. తమకున్న బలం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించిన ప్రతిపక్ష పార్టీలను క్రాస్ ఓటింగ్ కంగు తినిపించింది. ఏకంగా కూటమికి చెందిన 15 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు పోల్ కావడం ఇండియా కూటమిలో చర్చోపచర్చలకు దారితీస్తోంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆ ఎంపీలు ఎవరా అని ఆరా తీసే పనిలో పడింది కాంగ్రెస్. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సిపి రాధాకృష్ణన్కు మొత్తం 452 ఓట్లు రాగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉభయ సభల్లో తమకున్న బలం ప్రకారం 425 ఓట్లు వస్తాయి. వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి ఉన్న 11 ఓట్లు ఓ ఇండిపెండెంట్ సభ్యుడిని కలుపుకుని 437 ఓట్లు దక్కుతాయని అంచనా వేశారు కమలం పార్టీ నేతలు. కానీ వారు కూడా ఊహించని విధంగా రాధాకృష్ణన్కు అదనంగా 15 ఓట్లు వచ్చాయి. ఇది ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంపీలు స్పష్టంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ క్రాస్ ఓటింగ్లో ఆప్తో పాటు డీఎంకే ఎంపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణన్ తమిళనాడు వాసి కాబట్టి ఆయనకు వేసినట్లుగా సమాచారం. అలాగే శివసేన, యూబీటీ ఎంపీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఈ కారణంగానే శివసేన సభ్యులు ఆయనకే ఓటు వేసినట్లు గుర్తించారు. ఆప్ నుంచి 5, శివసేన, యూబీటీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 2, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ శరద్ పవార్ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఓటింగ్లో పాల్గొనలేదు. ఇక కొంతమంది ఇండియా కూటమి ఎంపీలు ఎన్డీఏకు లబ్ధి చేకూర్చేందుకే ఉద్దేశపూర్వకంగానే ఓట్లు చెల్లకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్పై చర్చించే అవకాశం ఉంది.